హాయ్ అందరికీ నమస్కారం. ఈరోజు నేను ఆకుకూర పప్పు చేశాను. ఏం ఆకో చెప్తాను. ఆకును చూడండి, గుర్తుపట్టగలిగితే కామెంట్స్లో పెట్టండి. ఇది చాలా ఈజీగా చుట్టుపక్కల అలా పెరిగేస్తూ ఉంటుంది, ఎక్కువగా దొరుకుతుంది. అయినా సరే మనం ధ్యాస పెట్టం, చాలా తక్కువగా వండుకునే ఆకు. నేనైతే మొదటిసారి కొన్ని ఆకుకూరలు మన చుట్టూ అలా పెరిగేస్తూ ఉంటాయి, కానీ అవి మనకు తినవచ్చు అన్న విషయం తెలియదు. ఈ మధ్య కొన్ని యూట్యూబ్ ఛానల్స్ చలవ వల్ల మళ్ళీ అవి మనం తెలుసుకోగలుగుతున్నాం, తినవచ్చు అని, చాలా హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉంటాయని. గుర్తుపట్టారా ఈ ఆకుని? కొండపిండి ఆకు. పేరులోనే అర్థమవుతుంది కదా, కొండలనైనా పిండి చేసే ఆకు అని. కిడ్నీలో స్టోన్స్ ఫామ్ అయ్యే వాళ్ళకి చాలా హెల్త్ బెనిఫిట్ అంట. ఇది మన చుట్టుపక్కల బాగా పెరుగుతుంది అని చెప్పాను కదా, అయినా సరే నేనేమి చుట్టుపక్కల నుంచి తేలేదు. నిజం చెప్పాలంటే అలా వాక్ వెళ్తుంటే బోల్డ్ అంత ఆకు కనబడుతుంది. అందులో 4 వర్షాలు పడగానే విపరీతంగా పెరిగిపోయింది ఈ ఆకు. కానీ నడుం వంచి కోసుకు రావాలి కదా, ఎందుకంత మార్కెట్లో ఈజీగా దొరకగానే 4 కట్టలు చూసి తెచ్చేసుకున్నాను. అన్నీ చిన్న కట్టలు. చూశారు కదా ఆకు ఎంత ఉందో. పూర్తిగా ఆకుకూరలాగా వండుకుంటే సరిపోదని ఓ 4 టమాటాలు, పొట్టు పెసరపప్పు కాంబినేషన్లో వండాను. అందులోనూ మొదటిసారి వండాను. ఒకవేళ అందరికీ నచ్చితే ఇంట్లో నెక్స్ట్ టైం పూర్తిగా ఆకుకూరలాగా వండాలని అనుకున్నాను. అందరికీ నచ్చింది కూడా. చందు అయితే సంతలో అక్కడ బండి మీద పెట్టుకొని అమ్ముతారు కదా, నేను తీసుకుంటుంటే ఎప్పుడైనా చూసావా, తెలుసా నీకు? ఆవిడ చెప్తుంది, నమ్మి తీసుకుంటున్నావా అంటే నేను చెప్పాను, ఇది మనం సంక్రాంతికి గొబ్బెమ్మలకు పెట్టుకుంటాం కదా, అదే ఆకు. సంక్రాంతి రోజు పొద్దున్నే వెళ్ళి వెతుక్కొని మరీ తెచ్చుకుంటాను కదా గొబ్బెమ్మకి, నాకు ఐడియా ఉంది. అయినా సరే వాళ్ళు అలా చెప్పరు కదా, తెలియకుండా అబద్ధం అయితే. ఈ వీడియో నేను కావాలని కాసేపు మొబైల్ లైట్ ఆఫ్లో పెట్టి కాసేపు మొబైల్ లైట్ ఆన్లో పెట్టి తీశాను. నాకు ఆఫ్లో ఉన్నది న్యాచురల్ అని తెలుసు, కానీ అలా చూస్తే కనబడడానికి మీకు ఎలా ఉంటుందో అని చెప్పి కాసేపు మొబైల్ లైట్ ఆన్లో కూడా పెట్టి వీడియో తీశాను. ఈ పప్పు కూరని నేను ఈరోజు ముద్దకూరలాగా దగ్గరికి వండుదామని మొదట కొన్ని నీళ్లు మాత్రమే పోసాను. పప్పు ఉడికి దగ్గరికి వచ్చినా సరే విచ్చుకున్నట్టుగా అనిపించలేదు, అందుకోసం మళ్ళీ నీళ్లు పోసి ఇలా విచ్చుకునే వరకు ఉడికించాను. దానికి కారణం కూడా చెప్తాను. నేను గంట సేపు నానబెట్టి ఉంటే మొదట పోసిన నీళ్ళకి సరిగ్గా విచ్చుకొని ఉడికేది. కేవలం అరగంట మాత్రమే నానబెట్టడం వల్ల అలా జరిగింది. అందుకోసం నేను కొన్ని నీళ్లు ఎక్కువ పోసి విచ్చుకునే వరకు ఉడికించాల్సి వచ్చింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.